హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేనైతే ఒక మంచి రెసిపీతోటి మేము ముందుకు వచ్చానండి. ఇది వచ్చేసి పపాయ కర్రీ అండి. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే మదర్స్కి పాలు సరిపోకపోయినా, పాలు ఇంక్రీజ్ అవ్వాలన్నా పచ్చి బొప్పాయి కర్రీ తినాలని చెప్పాను కదా. సో ఇదేనండి ఆ కర్రీ ఎలా చేయాలో చూసేయండి. చాలా బాగుంటుందండి. ఇది తింటే కనుక ఇన్స్టాంట్గా మనకైతే పాలు అయితే మంచిగా పడతాయండి. పిల్లలకి అండ్ న్యూ మదర్స్కి ఇది చాలా సేఫ్ అండి. ఆరోగ్యం కూడా చాలా మంచిది. ఇది తింటే కనుక కంపల్సరీగా 100కి 101% పాలైతే కన్ఫామ్గా పడతాయండి. ట్రస్ట్ మీ. ఓకేనా. ఇక్కడైతే పచ్చి పపాయ తీసుకురండి. పచ్చి పపాయ తీసుకొని దాన్ని అయితే హాఫ్ కట్ చేసుకొని ఆఫ్ చేసుకోండి. మనం అంతా తినలేం కాబట్టి ఆఫ్ మళ్ళీ తర్వాత చేసుకోవచ్చు. ఇది 3 days once 4 days once కూడా చేసుకుంటే చాలా మంచిదండి. ఫ్రెష్గా చేసుకోండి. ఓకేనా. మంచిగా అప్పటికప్పుడు చేసుకొని తినేసేయండి. చాలా బాగుంటుంది. అలా సన్నగా కట్ చేసుకోండి. అలానే 1 ఆనియన్ తీసుకొని కొంచెం కరివేపాకు తీసుకొని పచ్చిమిర్చి కూడా తీసుకోండి. చాలా బాగుంటుంది. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి. ఆయిల్ ఉంటేనే బాగుంటుంది కర్రీ. సో ఆయిల్ వేసుకొని దానిలో పోపు గింజలు వేసుకొని ఒక ఎండుమిర్చి వేసుకోండి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని అలానే 1 ఆనియన్ వేసుకోండి. వాటన్నిటిని ఆయిల్లో మగ్గించుకోండి. అక్కడ ఆనియన్స్ మగ్గాలి. ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి. అలానే కొంచెం హింగు వేసుకోండి. అలానే చిటికెడు పసుపు వేసుకోండి. చాలా బాగుంటుంది కర్రీ. సేమ్ బంగాళదుంప ఎలా ఉంటుందో, ఫ్రై ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. కాకపోతే కొంచెం తీయగా ఉంటుందండి. ఓకేనా. ఇక్కడ 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఆయిల్ అయితే ఫ్రై చేసుకోండి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 పూట్ల తినొచ్చండి ఈ కర్రీ. అరగకపోవటం అనేది ఏముండదు. న్యూ బార్న్ మదర్స్కి అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోవద్దండి. మార్నింగ్ ఈవినింగ్ మంచిగా తినొచ్చు ఈ కర్రీ. ఓకేనా. అలానే కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకుంటే ఏంటంటే ముక్కలు అనేది తొందరగా మగ్గుతాయండి. ఇది కొంచెం గట్టిగా ఉంటుంది కదా పపాయ. సో అందుకని చెప్పి మగ్గటానికి కొంచెం టైం ఎక్కువే పడుతుందండి. బాగా మగ్గితేనే బాగుంటుంది. అది ఫస్ట్ ఒక 5 minutes హై ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోండి. ముక్క అన్నది సాఫ్ట్గా ఉండాలండి. ఓకేనా. గట్టిగా ఉంటే ఏంటంటే అరగదండి. పిల్లలకి మనం పాలిస్తాం కాబట్టి పిల్లలకు కూడా అరగదు. సో అందుకని చెప్పి బాగా మెత్తగా ఉడకాలి. ముక్క అనేది బాగా ఉడికితేనే బాగుంటుందండి. కొంచెం టైం పడుతుంది కర్రీకి. సో 10 minutes 5 to 6 minutes హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి. ముక్క ఇలా జస్ట్ అలా పెడితే ఏంటంటే ముక్క అన్నది విడిపోవాలండి. అలా విడిపోతేనే మనకి కర్రీ అన్నది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. చూడండి, ఇప్పుడు నేను ముక్క తీసి చూపిస్తాను. చూడండి, అలా పట్టుకుంటే ఏంటంటే అలా సపరేట్ అయితే ఏంటంటే మనకి కర్రీ అనేది మంచిగా వస్తుందండి, కుక్ అయినట్టు. సో ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కారం వేసుకోండి. ఓకేనా. ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకోండి. అలానే ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. చాలా 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 బాగుంటుందండి. ఉత్తిది కూడా తినొచ్చు, అన్నం లేకుండా మంచిగా చపాతీలకు కూడా తినొచ్చు. వీటిని బాగుంటుంది కర్రీ. పెరుగన్నంలో కూడా నంజు కూడా పెట్టుకొని తినొచ్చండి. ఎంత ఎక్కువ తింటే మనకి అన్ని పాలు పడతాయండి. పాలు లేని వాళ్ళు అయితే ఇదైతే ట్రై చేయండి. కన్ఫామ్గా రిజల్ట్ ఉంటుంది. ఇన్స్టాంట్గా మనం మార్నింగ్ తింటే ఆఫ్టర్నూన్ కల్లా మనకైతే పాలు అయితే పడిపోతాయండి. సో తప్పకుండా ఇదైతే ట్రై చేయండి. చాలా ఆరోగ్యకరం అండి ఇదైతే. ఓకే, తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని చెప్పి నాకైతే కమెంట్ చేయండి. నేనైతే వీడియో చేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.